హరీష్ వాటర్ వాల్ మనకి ఇక్కడైతే రీసెంట్ గా అయితే మనకి వాటర్ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాలేషన్ చేసాము. సో మనకి ఎలాంటి వాళ్ళు మనకు వాటర్ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాలేషన్ చేసేసుకోవాలి అండ్ మనకి దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, దీని డిసడ్వాంటేజ్, దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కంప్లీట్ గా అయితే వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇక్కడైతే మనకి రీసెంట్ గా అయితే ఇన్స్టాలేషన్ చేశాం కదా, ఇక్కడ వచ్చేసి మనకి టీడీఎస్ లెవెల్ వచ్చేసి అరౌండ్ మనకి 800 టీడీఎస్ లెవెల్ ఉంది. అంటే మనకి హెవీ హార్డ్ వాటర్, దానివల్ల ఏంటంటే మనకి ఎయిర్ ఫాల్స్ కానీ, ట్యాప్స్ కానీ, గీజర్స్ కానీ, వాషింగ్ మిషన్స్ కానీ, చిన్నపిల్లలకి ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ కానీ మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాటి కింద ఎలా క్లియరెన్స్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అండ్ మీకు ఎలాంటి వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకోవాలి అండ్ చాలా కూడా మోడల్స్ అయితే ఉన్నాయి ఇందులో. అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, ఓన్లీ వాష్రూమ్ పర్పస్కి, అపార్ట్మెంట్స్ కానీ, ఓన్లీ సింగిల్ ఫ్లాట్స్ కానీ, త్రిబుల్ స్టోర్ బిల్డింగ్స్ కానీ, విల్లాస్ కానీ, అలా డిఫరెంట్ అయితే ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. సో అలాంటి మీకు మోడల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేశాను అనుకోండి, డైరెక్ట్ మీ ఇంటి దగ్గరికి వచ్చేసి మీ బోర్ వాటర్ ఎలా ఉంది అండ్ టీడీఎస్ లెవెల్ ఎంత, హార్డ్నెస్ లెవెల్ ఉంది, ఎలాంటి వాటర్ సాఫ్ట్వేర్ పెట్టుకోవాలని చెప్పేసి కంప్లీట్గా అయితే మీకు ఒకటి సజెస్ట్ చేసి చేసేస్తాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు ఒక్క లైక్ కొట్టడం వల్ల ఏంటంటే మీలాంటి వాళ్ళకు వేరే వాళ్ళకైనా సరే ఈ వీడియో అయితే మనకు బూస్ట్ చేస్తుంది కాబట్టి మాకు కూడా కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ అయితే చేయండి. సో ఫస్ట్ అయితే మనకు వాటర్ సాఫ్ట్వేర్ అనేది ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో స్టార్టింగ్ ఏంటంటే మనకి ఇక్కడ గీజర్ లైన్ అండి, ఇన్ అవుట్ అయితే మనకి బోర్ ట్యాంక్ నుంచి వస్తుంది కదా కిందికి వచ్చే లైన్ దగ్గర, ఇక్కడ అయితే మనకి ఇక్కడ ఇన్లో వస్తుంది కదా, ఇక్కడ బోర్ వాటర్ అంటే రా వాటర్ అన్నట్టు. ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ అనేది మనకి ఇక్కడ మనకి జంబో ఫిల్టర్ ఇస్తాం. జంబో ఫిల్టర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే బోర్ వాటర్ వచ్చినా సరే డస్ట్ కానీ, మట్టి కానీ, ఇసుక కానీ ఏది ఉన్నా సరే ఈ జంబో ఫిల్టర్లోనే స్టాప్ చేసుకుంటుంది. స్టాప్ చేసుకున్న తర్వాత ఏదైతే బోర్ వాటర్ ఇక్కడ ఇందులోకి వస్తుంది కదా, ఇందులోనే కంప్లీట్గా మనకి వాటర్ సాఫ్ట్వేర్ కన్వర్ట్ చేస్తుంది అన్నట్టు. ఇందులో వాటర్ లోపల ఏదైతే మెటీరియల్ ఏం వాడుతున్నాం అంటే మనకి రెజిన్ వాడతాం. రెజిన్ అంటే మనకి గోల్డ్ కలర్లో పూస లాంటివి ఉంటుంది. అదే మనకి బోర్ వాటర్లో వచ్చేది హార్డ్ వాటర్ అన్నాం కదా, ఏవి టీడీఎస్లో ఎక్కువ ఉంది, అందులోనే మనకి కాల్షియం, మెగ్నీషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ లెవెల్స్ ఏంటంటే మినిమం ఏంటంటే 180 కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఇవి హార్డ్ వాటర్, దానివల్లనే హెయిర్ ఫాల్స్, ట్యాప్స్ ఇవన్నీ డ్యామేజ్ అవుతుంటాయి. వాటర్ సాఫ్ట్ వాటర్ ఎంత ఉండాలంటే అట్లీస్ట్ 100 బిలో ఉండాలి, అంటే 60-70 రేషియోలో ఉండాలి. ఏదైతే మనకి ఇప్పుడు లోపల రెజిన్ వాడాం కదా, ఆ రెజినే కంప్లీట్గా బోర్ వాటర్లో ఈ హార్డ్నెస్ లెవెల్ అంతా స్టాప్ చేసుకుంటుంది. అంటే మ్యాగ్నెటిక్ టైప్లో ఆ కాల్షియం, మెగ్నీషియం లేబర్స్ ఏదైతే ఉందో కంప్లీట్గా స్టాప్ చేసుకొని నెక్స్ట్ వాటర్ సాఫ్ట్గా మనకి కన్వర్ట్ అవుతుంది. ఆ వాటర్ సాఫ్ట్గా కన్వర్ట్ అయిన తర్వాత మీరు ఏ ట్యాప్ ఓపెన్ చేసినా సరే మనకి షవర్స్ కానీ నార్మల్ ట్యాప్ ఓపెన్ చేసినా సరే కంప్లీట్గా వాటర్ సాఫ్ట్ లెవెల్స్ అయితే వాటర్ వస్తాయి. సో ఫస్ట్ ఏంటంటే ఇది సింగిల్ వాష్రూమ్ పర్పస్కి, అయితే మనకి దీనిలో సింగిల్ అపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, ఎందుకంటే అపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకంటూ సపరేట్ పైప్ లైన్స్ అనేది ఉండవు, ఇండివిజువల్గా ఉండవు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా అయితే వాటర్ సాఫ్ట్వేర్ అనేది ఫ్లాట్ పర్పస్కి, ఇండివిజువల్ వాష్రూమ్ పర్పస్కి పెట్టుకోవడానికి అయితే ఈజీగా ఇన్స్టాలేషన్ అయితే పాయింట్ అనేది. సో మీకు ఎంటైర్ హౌస్కి కావాలంటే కూడా మోడల్స్ ఉన్నాయి, సిలిండర్ టైప్లో వస్తాయి. వాటికి కావాలంటే కూడా నా నెంబర్కి కాల్ చేస్తే ఎలాంటి మోడల్స్ పెట్టుకోవాలని చెప్తాను. సో దీనికి మెయింటెనెన్స్ ఒకసారి చూసుకున్నట్లేమది చాలా లో మెయింటెనెన్స్ అండి. అదర్ బ్రాండ్స్లో చెక్ చేసుకున్నా సరే మీకు మంత్లీ వైజ్గా వచ్చేసి ఎవ్రీ మంత్ ఒక 60 రూపీస్ మాత్రమే మెయింటెనెన్స్ ఉంటుంది. మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ, అదర్ బ్రాండ్స్ కంపేర్ చేసుకున్నా సరే మనకి చాలా తక్కువ. ఇది వచ్చేసి బ్రాండ్ ఇరకపోస్ ఆక్వార్డ్ వాటర్ సాఫ్ట్వేర్. ఇది డైలీ 500 లీటర్స్ వరకు కూడా కెపాసిటీ అనేది అవుట్పుట్ వాటర్ సాఫ్ట్వేర్ కన్వర్ట్ చేస్తుంది. సో ఒకసారి మనకి మెయింటెనెన్స్ చూసుకున్నట్లయితే మనకి ఎలాంటి మనకి పవర్ కన్జంప్షన్ అయితే ఉండదు. పైనుంచి ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ ప్రెజర్ తోటే వాటర్ సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఎలాంటి పవర్ బిల్ అనేది మనకి రాదు, జీరో మెయింటెనెన్స్ పవర్ బిల్ అయితే. సో మెయిన్గా వచ్చేసి మంత్లీ 60 రూపీస్ మీరు సాల్ట్ అనేది ఇందులో ఫిల్అప్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా క్లీనింగ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి గేట్ వాల్స్ ఉన్నాయి కదా, మీరు మాన్యువల్గా క్లీనింగ్ చేయాలన్నా కూడా జస్ట్ ఇది పైన కన్నా తర్వాత కింద ఒకటి కూడా ఇట్లాంటి గేట్ వాల్ వస్తుంది, అదొకసారి అప్ చేశారనుకోండి ఒక 10 మినిట్స్ ఆఫ్ మనకి వాటర్ అనేది వేస్టేజ్ వెళ్ళిపోతుంది. అంటే ఎవ్రీ ఒక 800 లీటర్స్ తర్వాత మనకి ఈ రీజనరేషన్ అయితే చేసుకోవాలి. 800 లీటర్స్ తర్వాత రీజనరేషన్ చేసుకున్నప్పుడు ఒక అట్లీస్ట్ ఒక 15 లీటర్స్ టు ఒక 20 లీటర్స్ వాటర్ అనేది వేస్టేజ్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇలా అయితే మీ మోడల్ చూస్తారు కదా, ఇక్కడైతే మనకి టీడీఎస్ లెవెల్ అయితే ఎక్కువ ఉంది. సో వాటి కోసం ఇక్కడ సింగిల్గా వాష్రూమ్ పర్పస్కి అయితే 8 లీటర్స్ అయితే పెట్టాము. సో ఇలాంటి మీకు వాటర్ సాఫ్ట్వేర్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేస్తే డైరెక్ట్ మీ ఇంటి దగ్గరకు వచ్చేసి ఎలాంటి ప్లేస్లో పెట్టుకోవాలని చెప్పేసి ఆ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీ ఇంటి దగ్గరకు వచ్చేసి కూడా అలా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇట్లాంటి వాళ్ళకి ఎవరైతే సఫర్ అవుతున్నారో హెయిర్ ఫాల్స్ వల్ల, సో అలాంటి ఫ్రెండ్స్ కూడా మీరు ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.